హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గిగ్స్ విత్ రాజ్. ఈరోజు టాపిక్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ఎక్సెల్ అండ్ డేటాబేస్. ఎక్సెల్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, దాటి యొక్క డిఫరెన్స్ ఏంటి చూద్దాం. ఇప్పుడు ఎక్సెల్ అనేది ఈజీ టు యూజ్ అండ్ అన్ట్రైన్డ్ పర్సన్ కెన్ బి వర్క్. ఎక్సెల్ అనేది ఈజీగా ఉంటుంది యూజ్ చేయడానికి. మనకు ఒక ట్రైన్డ్ పర్సన్ అనేది అవసరం లేదు. నార్మల్ పర్సన్ అన్ట్రైన్డ్ పర్సన్ అయినా సరే దానికి ఎక్సెల్ని యూజ్ చేయగలడు. కానీ డేటాబేస్కి ఒక ట్రైన్ పర్సన్, అంటే డేటాబేస్ ఒక డాష్ బోర్డ్ కానీ వాటి యొక్క పాయింట్స్ అన్ని ఏదైనా ఫీల్డ్స్ ఉంటాయో అవన్నీ తెలుసుకున్న వాడే, ట్రైన్డ్ అయి ఉన్నవాడే డేటాబేస్ని యూజ్ చేయగలడు. అయితే ఎక్సెల్లో డేటా స్టోరేజ్ అనేది తక్కువగా ఉంటుంది. డేటాబేస్లో లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది స్టోర్ చేసేవి ఉంటుంది. తర్వాతకి గుడ్ ఫర్ వన్ టైమ్ అనలైసిస్, క్విక్ చార్ట్స్. అంటే ఎక్సెల్ అనేది వన్ టైమ్ అనలైసిస్ చాలా బాగుంటుంది. మన క్విక్ చార్ట్స్ అని అంటే బార్ గ్రాఫ్ కానీ, బార్ చార్ట్స్, పై చార్ట్స్, కొన్ని విజువలైజేషన్ టూల్స్ ఉంటాయి. ఆ విజువలైజేషన్ టూల్స్ ద్వారా ఫ్యాక్ట్స్ కానీ డేటా కానీ ఏదైనా సరే మనం ఈజీగా విజువలైజ్ చేయొచ్చు. డిసిజన్ మేకింగ్ అనేది ఈజీగా చేయొచ్చు అనమాట. అది ఎక్సెల్ ద్వారా పాసిబుల్ అవుతుంది. డేటాబేస్ అనేది ఈజీగా ఆటోమేట్ టాస్క్ అనేది చేస్తుంది. టాస్క్ అనేది ఆటోమేటిక్గా చేస్తుంది. మనం విజువలైజేషన్ అనేది స్టోర్ చేసినప్పుడు మనకు కావాల్సిన క్వశ్చన్కి, క్వైరీకి ఆన్సర్ అనేది ఆటోమేటిక్గా ఇస్తుంది. అది డేటాబేస్ అనమాట. మనం డేటాబేస్ గురించి మనం లాస్ట్ వీడియో చెప్పాం కదా. డిబిఎంఎస్ అనేది మధ్యలో ఉండి యాక్ట్ చేస్తుంది డేటాబేస్కి. ఎస్క్యూఎల్ అనేది డైరెక్ట్గా మాడిఫై చేయలేదు డేటాని, డేటాబేస్లో ఉన్నదానికి డిబిఎంఎస్కి ఇంటర్మీడియట్ యూస్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళి ఇక్కడ మాడిఫై చేసి ఇక్కడ నుంచి ఇక్కడ చేయగలడని చెప్పి ఇది డేటాబేస్ గురించి. అయితే మనం ఇక్కడ డేటాబేస్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, డ్రాప్ చేయాలి. క్రియేటింగ్ అండ్ డ్రాపింగ్. డ్రాప్ అంటే డేటాబేస్ని డిలీట్ చేయడం, అది పర్మనెంట్గా. క్రియేట్ డేటాబేస్ నేమ్, ఇది సింటాక్స్ ఫ్రెండ్స్. సింటాక్స్ డేటాబేస్ని క్రియేట్ చేయడం. ఎగ్జాంపుల్ క్రియేట్ డేటాబేస్ స్టూడెంట్. మనము స్టూడెంట్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. అయితే స్టూడెంట్ డేటాబేస్ క్రియేట్ చేసిన తర్వాతకి ఆ డేటాబేస్ని ఎలా యూజ్ చేయాలా అనేది ఇప్పుడు చూద్దాం. యూస్ డేటాబేస్. ఒకవేళ డేటాబేస్లో మనకి డేటా ఏమన్నా ఉందా అనేది చూడనీకే ఆ డేటాబేస్ని యూజ్ చేసుకోవాలి అని అంటే యూస్ డేటాబేస్, యూస్ స్టూడెంట్ డేటాబేస్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇది నేను మీకు SSMSలో చూపిస్తాను ఫ్రెండ్స్. డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలా, ఎలా యూజ్ చేసుకోవాలి అండ్ ఎలా డ్రాప్ చేయాలనేది. ఇక్కడ డ్రాప్ డేటాబేస్ నేమ్. డేటాబేస్ నేమ్ ఏంటి మనది, స్టూడెంట్. కాబట్టి స్టూడెంట్ డేటాబేస్ని డ్రాప్ చేస్తున్నాం, అంటే డిలీట్ చేసేస్తున్నాం. ఇది డేటాబేస్ అనేది ఇంకా చూపించదు అనమాట. నెక్స్ట్ మనకి ఏంటంటే డేటా టైప్స్ ఏంటంటే ఇట్ డిఫైన్స్ వాట్ టైప్ ఆఫ్ డేటా ఆఫ్ ఏ కాలం కెన్ హోల్డ్. ఒక కాలం అనేది ఎలాంటి డేటా టైప్ ని హోల్డ్ చేస్తుంది అన్నదే డేటా టైప్ అనమాట. డేటా టైప్ మెయిన్లీ క్లాసిఫైడ్ ఇంటూ త్రీ కేటగిరీస్ గా డేటా టైప్ అనేది క్లాసిఫై ఉంది. ఫస్ట్ ఇది స్ట్రింగ్ లో క్యారెక్టర్స్ అయి ఉంటుంది, varchar అనేది ఉంటుంది. క్యారెక్టర్ లో స్పెసిఫిక్ నెంబర్, ఫిక్స్డ్ నెంబర్ అనేది ఉంటుంది అనమాట. varchar లో అలా ఏమి ఉండదు. న్యూమరిక్ లో ఇంటీజర్స్, ఫ్లోట్ అండ్ బూలియన్ వాల్యూస్. ఇంటీజర్స్ అంటే 1 2 3 4 5. ఫ్లోట్స్ అంటే మనకు పాయింట్ వాల్యూస్ 0.5, 1.5, 10.5 అలా ఫ్లోటింగ్ వాల్యూస్. బూలియన్ అంటే జీరోస్ అండ్ వన్స్ ఇలా ఉంటాయి. డేట్ అండ్ టైం, డేట్ టైము, ఇయర్ అనేది ఉంటుంది అనమాట. ఇవి మెయిన్లీ డేటా టైప్స్ అనమాట. ఇక్కడ చూస్తే మనకి క్యారెక్టర్ అనమాట. స్ట్రింగ్ 0 to 225 వాల్యూస్. ఇట్ కెన్ బి స్టోర్ క్యారెక్టర్స్ యాజ్ ఫిక్స్డ్ లెంత్ గా స్టోర్ చేస్తుంది. ఇక్కడ గివెన్ లెంత్ వరకు స్టోర్ చేస్తుంది. 0 to 225. varchar 50, క్యార్ 50, varchar 50. తర్వాత మనకి ఇంటీజర్స్, తర్వాతకి ఫ్లోట్, బూలియన్, డేట్, ఇయర్. ఇవి మనకు కావాల్సిన డేటా టైప్స్ ఇవి మోస్ట్లీగా యూజ్ చేస్తాం. క్యారెక్టర్స్ అని అంటే ఇలా ఉంటుంది. నేమ్స్ కానీ, ఇక్కడ జెండర్స్ కానీ, ఇవి క్యారెక్టర్స్ అనమాట. ఇవి ఇంటీజర్ వాల్యూస్ 1 to 20, 16, 18, 10. ఒకవేళ 2.0 అయితే ఫ్లోట్, 1.6 అయితే ఫ్లోటింగ్ వాల్యూస్, 1.8, 1.0, 1.7, 1.5 ఇవి అనేది ఫ్లోటింగ్ వాల్యూస్ అనమాట. నెక్స్ట్ మనకి క్రియేటింగ్ టేబుల్. ఈ టేబుల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నానంటే మనం కన్స్టెంట్స్ గురించి తెలుసుకోవాలా. కన్స్టెంట్ గురించి తెలుసుకోనికి నేను ఫస్ట్ టేబుల్ ఎగ్జాంపుల్ క్రియేట్ ఎలా ఉంటుంది చేసిన తర్వాత కన్స్టెంట్స్ గురించి చెప్పి, కన్స్టెంట్స్ అయిపోయిన తర్వాత మనం ఎవరి టేబుల్ అనేది క్రియేట్ చేయడం, వాల్యూస్ ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం అనేది చూస్తాం అనమాట. ఇది క్రియేట్ టేబుల్. ఇది సింటాక్స్ ఫ్రెండ్స్. టేబుల్ క్రియేట్ చేయడానికి ఇది సింటాక్స్. క్రియేట్ టేబుల్ నేమ్ మనం ఏం తీసుకోవచ్చు, ఏదర్ స్టూడెంట్ అన్న తీసుకోవచ్చు, ఎంప్లాయీ అన్న తీసుకోవచ్చు, డిపార్ట్మెంట్ అన్న తీసుకోవచ్చు.
ఏదైనా సరే మనం మనం మోస్ట్లీ స్టూడెంట్ టేబుల్ అనేది తీసుకుంటున్నాం ఇక్కడ. క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అయితే కాలం నేమ్ అంటే కాలం ఏది ఉంటుంది, తర్వాత డేటా టైప్ వాట్ ఎవర్ కన్స్టెంట్, కాలం 2 డేటా టైప్ కన్స్టెంట్స్, కాలం 3 డేటా టైప్ కన్స్టెంట్. ఇక్కడ ఈ సింటాక్స్ గురించి మీకు ముందు కన్స్టెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి దాంట్లో మీకు అర్థమైపోతుంది. ఎగ్జాంపుల్ చూస్తే క్రియేట్ టేబుల్ స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్లో మనకి ఫస్ట్ ఏమేం కావాలంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్, తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, సిటీ, మార్క్స్, ఇవి అనేది తీసుకో. ఒకవేళ ఎంప్లాయ్మెంట్ టేబుల్ తీసుకుంటే మనకి ఎంప్లాయ్ ఐడి వాళ్ళది నేము, ఏజ్, శాలరీ, ఇలా. ఎంప్లాయీ డిపార్ట్మెంట్ తీసుకుంటే డిపార్ట్మెంట్, ఇలా డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనము స్టూడెంట్ టేబుల్కు మాత్రమే తీసుకుందాం. అయితే ఇక్కడ మనము ఒక టేబుల్ని ఇప్పుడు క్రియేట్ చేసినాం కదా, స్టూడెంట్ ఐడి, నేము, ఏజ్. దీని ప్రకారం మనం ఎట్లా చూడాలా, స్టూడెంట్ ఐడి ఇంటూ ఇంటీజర్. స్టూడెంట్ ఐడి అనేది ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ తీసుకున్నాం డేటా టైపు. ప్రైమరీకి కూడా కన్స్టెంట్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నేమ్ వార్ క్యార్ అనేది క్యారెక్టర్స్ కాబట్టి, నేమ్ అనేది క్యారెక్టర్స్ కాబట్టి వార్ క్యార్ తీసుకున్నాము. ఏజ్ ఇంటీజర్ డేటా టైప్ తీసుకున్నాం. నాట్ నల్ కన్స్టెంట్ అనేది మీకు చెప్తాను ఇప్పుడు. సిటీ సిటీ అనేది క్యారెక్టర్ కాబట్టి వార్ క్యార్ తీసుకున్నాం. అయితే ఒకవేళ మనము మొత్తం ఈ టేబుల్ క్రియేట్ చేసి చూడాలనుకుంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ అంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ నేమ్ నుంచి చూస్తే మనకి ఏమొస్తుంది, స్టూడెంట్ ఐడి, నేము, ఏజ్ అండ్ సిటీ, ఈ కాలమ్స్ అనేది చూపిస్తుంది అనమాట మనకి. ఇది మనం టేబుల్ ఏమైనా ఇన్సర్ట్ వాల్యూ చేసామంటే ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి మనకు జస్ట్ ఇలాగ టేబుల్ చూపిస్తుంది అనమాట. ఈ టేబుల్ అనేది చూపిస్తుంది జస్ట్. ఒకవేళ మనం జస్ట్ యాక్సెస్ చేయాలి స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్ అని అన్నప్పుడు సెలెక్ట్ స్టూడెంట్ ఐడి కాలం 1, కాలం 2 నేమ్ ఫ్రమ్ స్టూడెంట్ అన్నప్పుడు మనకి ఏం చూపిస్తుంది, ఈ రెండు టేబుల్స్ చూపిస్తుంది అనమాట, స్టూడెంట్ ఐడి అండ్ స్టూడెంట్ నేమ్. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఇప్పుడు కన్స్టెంట్ ఏంటంటే చూద్దాం. కన్స్టెంట్ యూజ్ టు స్పెసిఫై ద రూల్స్ టు ద డేటా ఇన్ ఏ టేబుల్. టేబుల్లో ఉన్న డేటాకి రూల్స్ స్పెసిఫై చేయడానికనే కన్స్టెంట్ అనమాట. అది అక్యురసీ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది, అక్యురసీ అండ్ రిలయబిలిటీ ఆఫ్ ఎ డేటా ఇన్ ఏ టేబుల్. ఫస్ట్ కన్స్టెంట్ ఏంటంటే నాట్ నల్ కన్స్టెంట్. దిస్ ఈజ్ ఎ కాలమ్ కెనాట్ హ్యావ్ నల్ వాల్యూస్. నాట్ నల్ కన్స్టెంట్ ఏంటంటే నల్ వాల్యూస్ అనేది ఉండదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే నల్ వాల్యూస్ ఉండదు. తర్వాతకి ఎవ్రీ రో అనేది వాల్యూస్ అనేది మస్ట్గా ఉండాలని స్పెసిఫై చేస్తుంది, ఎన్ఫోర్స్ చేస్తుంది అనమాట. ఎవ్రీ రోలో వాల్యూస్ అనేది ఉండాలని. అప్పుడు ఏం చేస్తుంది, నల్ వాల్యూస్ ఉండకుండా ప్రివెంట్ చేస్తుంది. ఎవ్రీ డేటా అంటే టేబుల్లో ఉన్న డేటా అనేది టేబుల్లో కంపల్సరీ డేటా ఉండాలి అని చెప్పి ఎన్ష్యూర్ చేస్తుంది. ఇలాగా ఒకటి కాక ఇట్ కెన్ బి అప్లైడ్ వన్ ఆర్ మోర్ కాలమ్స్ అనమాట. ఒక టేబుల్లో ఎన్ని కాలమ్స్కైనా అప్లికబుల్ అవుతుంది. అయితే ఎగ్జాంపుల్ మనం ఒకటి చూస్తే క్రియేట్ టేబుల్ స్టూడెంట్ టేబుల్ మనం క్రియేట్ చేసుకుంటే స్టూడెంట్ ఐడి అది ఇంటీజర్, ప్రైమరీకి నేమ్ వార్-క్యార్. అంటే ఇక్కడ నేమ్కి ఏం చేస్తున్నాం మనము, నాట్ నల్ అనే కన్స్టెంట్ అనేది ఇష్టం. ఈ దాంట్లో నల్ వాల్యూస్ అనేది ఉండొద్దు. నేమ్లో నల్ వాల్యూస్ కంపల్సరీ అన్ని డేటా అనేది అన్ని దాంట్లో ఉండాలి, అన్ని రోస్లో. జెండర్ వార్-క్యార్ 30. అంటే ఇక్కడ నల్ వాల్యూస్ మనము నాట్ నల్ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ నల్ వాల్యూస్ ఉండొచ్చు జెండర్లో, కానీ నేమ్లో మాత్రం ఉండొద్దు. ఇది నాట్ నల్ కన్స్టెంట్. నాట్ నల్ కన్స్టెంట్లో నల్ వాల్యూస్ అనేది అసలు ఉండొద్దు. అది నెక్స్ట్ యూనిక్ కన్స్టెంట్ అంటే ఏంటంటే ఇన్ దిస్ ఆల్ ది వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ ఆర్ డిఫరెంట్. అంటే కాలంలో వాల్యూస్ అనేది డిఫరెంట్గా ఉండాలా, అంటే యూనిక్గా ఉండాలి, సేమ్ నెంబర్స్ ఉండొద్దు. అంటే ఇక్కడ చూడండి, ఇట్ ప్రొటెక్ట్స్ ద డిఫరెంట్ డూప్లికేట్ వాల్యూస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. నల్ వాల్యూస్ ఇక్కడ అలో చేస్తుంది. అయితే యూనిక్లో నల్ వాల్యూస్ ఉంటుంది కానీ డూప్లికేట్స్ ఉండదు. డూప్లికేట్స్ అనేది ఉండదు అనమాట. యూనిక్గా ఉండాలి ఏదైనా డేటా అనేది, దానికి యూనిక్ కన్స్టెంట్ అని అంటారు. ఇట్ ప్రొవైడ్స్ యూనిక్నెస్ ఆఫ్ ఈచ్ రికార్డ్ ఇన్ ఏ టేబుల్. యూనిక్నెస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మల్టిపుల్ యూనిక్ కీస్ ఇన్ ఏ టేబుల్లో మల్టిపుల్ యూనిక్ కీస్ అనేది ఉంటుంది. డేటా ఇంటిగ్రిటీ అనేది ఉండాలి.
ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ ఐడి ఇంట్ ప్రైమరీ కీ, నేమ్ varchar యూనిక్. అంటే నేమ్ అనేది ఇక్కడ మనము స్పెసిఫై చేస్తున్నాం, నేమ్ అనేది యూనిక్గా ఉండాలి. లైక్ రామ్, శ్యామ్, జామ్ అని. అయితే మనకి ఇక్కడ 2 times ఉండొద్దు రామ్ అని, ఇట్లా డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉండొద్దు అనమాట. ఇక్కడ 2 డూప్లికేట్ అవుతుంది కాబట్టి ఒకటే వాల్యూ ఇవ్వాలన్నమాట. ఇది యూనిక్ కన్స్టెంట్. నెక్స్ట్ ప్రైమరీ కీ అనేది సింపుల్గా మీకు చెప్తాను. ఏ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ వాల్యూస్ అండ్ యూనిక్ ఆల్వేస్ కంటైన్ యూనిక్ వాల్యూస్. ఇక్కడ నాట్ నల్ వాల్యూస్ అనేది ఉండొద్దు, తర్వాతకి యూనిక్నెస్ అనేది ఉండాలి, యూనిక్ వాల్యూస్ అనేది ఉండాలి. నాట్ నల్ అసలు ఉండొద్దు, యూనిక్ వాల్యూస్ ఉండాలి. ఇదే ప్రైమరీ కీ అనమాట. దట్ ఈస్ ప్రైమరీ కీ ఈజ్ ఏ కాలమ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్ ఇన్ ఏ టేబుల్ దట్ యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రోస్ ఇన్ ఏ టేబుల్. అప్పుడు యూనిక్గా ఐడెంటిఫై అవుతుంది ఈచ్ రో ఆఫ్ ఆ టేబుల్లో, ఈచ్ రోనే యూనిక్గా ఐడెంటిఫై అవుతుంది. అయితే యూజెస్ ఏంటంటే యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రికార్డ్స్, ఒక్కొక్క రికార్డ్ అనేది యూనిక్గా ఐడెంటిఫై అవుతుంది. డూప్లికేట్ వాల్యూస్ ఉండదు, నల్ వాల్యూస్ అనేది ఉండదు అనమాట. టేబుల్లో ఒకటే ప్రైమరీ కీ అనేది యూజ్ చేస్తారు. ఓన్లీ 1 ప్రైమరీ కీ ఫర్ 1 టేబుల్. ఒక టేబుల్కి ఒకటే ప్రైమరీ కీ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి, క్రియేట్ టేబుల్ స్టూడెంట్ ఐడి ఇంట్ ప్రైమరీ కీ. స్టూడెంట్ ఐడి ఈజ్ ఏ ప్రైమరీ కీ ఐడెంటిఫైస్ ఈచ్ రికార్డ్. మనకు టేబుల్కి ఫస్ట్ స్టూడెంట్ ఐడి అనేది ఇస్తాం కదా, 1 2 3 ఇవి ఐడెంటిఫై చేస్తుంది అనమాట. వేరే టేబుల్లో యూనిక్గా ఐడెంటిఫై చేస్తుంది 1 2 3 అని. ఇది ప్రైమరీ కీ. నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీ కీకి యూనిక్ కీకి ఒక డిఫరెన్స్ ఉంది. ప్రైమరీ కీ ఈజ్ యూనిక్లీ ఐడెంటిఫై ఈచ్ రోస్ ఇన్ ఏ టేబుల్. యూనిక్గా ఒక్కొక్క రో అనేది ఐడెంటిఫై అవుతుంది. ఇక్కడ యూనిక్ కీ ప్రొవైడ్స్ ఆల్ ది వాల్యూస్ ఇన్ ఏ కాలమ్ ఆర్ యూనిక్. కాలమ్స్లో ఉన్న వాల్యూస్ అంతా యూనిక్గా ఉండాలని యూనిక్ కీ చెప్తుంది. ఇట్ డస్ నాట్ అలౌస్ నల్ వాల్యూస్. ప్రైమరీ కీ అనేది నల్ వాల్యూస్ అలో చేయదు, కానీ యూనిక్ కీ 1 నల్ వాల్యూ అనేది అలో చేస్తుంది, 1 నల్ వాల్యూ అలో చేస్తుంది. తర్వాతకి ఓన్లీ ప్రైమరీ కీ ఈజ్ అలౌడ్ 1 ప్రైమరీ కీ. ఒక టేబుల్లో ఒకటే ప్రైమరీ కీ అనేది యూస్ చేస్తారు. యూనిక్ కీలో మల్టిపుల్ యూనిక్ కీస్ అనేది యూస్ చేస్తారు అనమాట. యూనిక్ కీలో మల్టిపుల్ యూనిక్ కీ యూస్ చేస్తారు. ఆటోమేటికల్లీ క్రియేట్స్ ఏ క్లస్టర్డ్ ఇండెక్స్ అనేది నేను ముందు వీడియోలో చెప్తాను దీని గురించి. క్లస్టర్డ్ అండ్ నాన్ క్లస్టర్డ్ వీడియోస్. ఐడెంటిఫై ఈచ్ రోస్ యూనిక్లీ. అంటే ప్రైమరీకి ఈ ఒక్కొక్క రో అనేది యూనిక్గా ఐడెంటిఫై అవుతుంది. తర్వాతకి ఎన్ష్యూర్స్ యూనిక్నెస్ బట్ నాట్ ఐడెంటిఫై. యూనిక్నెస్ అనేది ఇస్తుంది కాకపోతే ఐడెంటిఫై చేయదు. నెక్స్ట్ ఏంటంటే ఫారెన్ కీ కన్స్టెంట్. ఫారెన్ కీ ఈజ్ ఎ కాలమ్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ కాలమ్స్ on one table that refers to primary key in another table. It creates relationship between 2 tables. ఫారెన్ కీ సింపుల్గా చెప్పాలంటే ఒక టేబుల్ నుంచి ఇంకో టేబుల్కి రిలేషన్షిప్ చేసేదే ఫారెన్ కీ అనమాట. ప్రివెంట్స్ యాక్షన్ దట్ వుడ్ డిస్ట్రాయ్ ది లింక్స్ బిట్వీన్ ద టేబుల్స్. యూజెస్ టు లింక్ మల్టిపుల్ టేబుల్స్ టుగెదర్. క్రియేట్స్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 tables అండ్ హ్యావింగ్ డూప్లికేట్ వాల్యూస్. ఫారెన్ కీలో డూప్లికేట్ వాల్యూస్ అనేది ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే క్రియేట్ టేబుల్ డిపార్ట్మెంట్ టేబుల్, డిపార్ట్మెంట్ ఐడి ఇంటీజర్ ప్రైమరీ కీ, డిపార్ట్మెంట్ నేమ్. ఇక్కడ మనం డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకున్నాం, ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి యాజ్ ఎ ప్రైమరీ కీ ఇచ్చాం. అది రిఫరెన్స్ కోసం అని యూజ్ వస్తుంది. ముందు ఇక్కడ చూద్దాం. డిపార్ట్మెంట్ నేమ్ varchar. అయితే క్రియేట్ టేబుల్ స్టూడెంట్ ఐడి ఇంటీజర్ ఇంట్ ప్రైమరీ కీ. ఇక్కడ ప్రైమరీ కీ ఇచ్చాం స్టూడెంట్ ఐడికి. అవి యూనిక్గా ఐడెంటిఫై అవ్వాలి రిలేషన్షిప్కి. నేమ్ varchar 30, మేల్ varchar 30, డిపార్ట్మెంట్ ఐడి ఇంట్ ఫారెన్ కీ డిపార్ట్మెంట్. ఈ టేబుల్ అనేది ఇక్కడ ఉన్న టేబుల్కి లింక్అప్ చేస్తున్నాం. ఫారెన్ కీ డిపార్ట్మెంట్ టేబుల్, ఇక్కడ డిపార్ట్మెంట్ ఐడి రిఫరెన్స్ డిపార్ట్మెంట్ ఐడిని రిఫరెన్స్ చేస్తున్నాం. అది యూనిక్గా అవ్వాలన్నమాట. ఇది ఫారెన్ కీ. నెక్స్ట్ డిఫాల్ట్ కీ కన్స్టెంట్. It sets a default value for a column if no values are specified. ఒక కాలంలో ఇక్కడ కాలమ్స్ ఉన్నప్పుడు మనకి వాల్యూస్ అనేది డిఫైన్డ్ అవ్వనప్పుడు ఇదేం చేస్తుంది అంటే, ఇప్పుడు ఎంటీ ఉన్నది అనుకోండి కాలము, అప్పుడు డిఫాల్ట్గా ఒక వాల్యూ అనేది ఇస్తుంది. మనం సెట్ చేసుకోవాలి. అలాగా డిఫాల్ట్గా ఈ వాల్యూ, ఒకవేళ వాల్యూస్ డేటా అనేది లేదంటే డిఫాల్ట్ వాల్యూ అనేది సెట్ చేస్తుంది. అయితే ఇక్కడ చూడండి, యూనిక్నెస్ ఈచ్ రికార్డ్లో యూనిక్నెస్, డూప్లికేట్ వాల్యూస్ ఉండదు, నల్ వాల్యూస్ అనేది ఉండదు, ఓన్లీ 1 ప్రైమరీకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ క్రియేట్ టేబుల్ ఎంప్లాయీ ఐడి ఇంటీజర్ ప్రైమరీకి, నేమ్ varchar 30, శాలరీ డెసిమల్.
అయితే ఇక్కడ ఈ శాలరీలో ఒకవేళ శాలరీ మెన్షన్ చేయకుండా డిఫాల్ట్గా 8,000 అనేది రావాలి అని చెప్పి డిఫాల్ట్ క్రియేట్ చేసాం. కాబట్టి ఎక్కడైనా వాల్యూస్ అనేది శాలరీస్ ఇవ్వకుంటే కాలం ఎంటీగా ఉంటే ఆ కాలంలో డిఫాల్ట్ వాల్యూ అనేది ఇస్తుంది అనమాట. ఇవి కన్స్టెంట్స్. ఈరోజు టాపిక్స్ ఇవే ఫ్రెండ్స్. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.